పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది సినిమా లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఫైనల్‌గా ఈ సినిమా జూన్ 27న రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ కూడా రీసెంట్‌గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్‌తో విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 2 అవర్స్ 58 మినిట్స్ సినిమానైతే మనందరం కూడా జూన్ 27న థియేటర్స్‌లో చూడబోతున్నాం. మరి ఈ సినిమాని సెన్సార్ చేసిన అధికారులందరూ కూడా సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అనేది కూడా ఆడియన్స్ అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే మెయిన్‌గా ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకు ఇలాంటి విజువల్స్ వాళ్ళు ఎప్పుడూ చూడలేదని, ఈ విజువల్స్ ఆడియన్స్ చూసినప్పుడు తప్పకుండా మెస్మరైజ్ అవుతారని వాళ్ళైతే హైలైట్ చేయడం జరిగింది. అండ్ అదే మెయిన్‌గా నాగ్ అశ్విన్ గారి డైరెక్షన్ కూడా ఆయన అయితే చాలా మంచి అప్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైథాలజీ ప్లస్ సైఫై అనే డ్రామా జోనర్‌ని తీసుకొని అందులోని లాట్ ఆఫ్ ఎమోషన్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లెండ్ చేసి ఆడియన్స్‌కి ఆ స్టోరీ అంతా అర్థమయ్యేలాగా, సో ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమాని ప్లాన్ చేశారని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా సినిమాలోని చాలా మంది సౌత్ ఇండియన్ స్టార్స్ అయితే కనబడతారు. అండ్ వాళ్ళందరినీ కూడా చూసినప్పుడు ఆడియన్స్ తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఇదే సర్ప్రైజ్ కాకుండా క్లైమాక్స్‌లో వచ్చిన బిగ్ బ్యాంగర్ ట్విస్ట్ చూసినప్పుడు కూడా తప్పకుండా ఆడియన్స్ ఆ సర్ప్రైజ్‌ని అయితే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని అయితే వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెన్సార్ అధికారులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి కల్కి 2898 ఏడీ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అని కూడా ఆడియన్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చేసి ఉంటాయి. సో మీరందరూ కూడా తప్పకుండా జూన్ 27న మీ దగ్గర ఉన్న థియేటర్స్‌లోని కల్కి 2898 ఏడీ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ అందరినీ మీరందరూ కూడా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీలతోనైతే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.